స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేసి కేంద్ర నిధులను కాపాడేలా నిర్ణయాలు తీసుకుంది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్, భారీ పరిశ్రమలు, సోలార్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, డేటా సెంటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వేలాది ఉద్యోగాలకు బాటలు వేసింది. అమరావతి రైల్వే లైన్, రోడ్లు, పార్కులు, ఉన్నత విద్యా సంస్కరణలు, బీసీ విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్, ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలు, ఎన్నికల సన్నాహాలకు సంబంధించి మా ప్రతినిధులు విఎస్ఎన్ కృష్ణ, కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు. గౌతమ్, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కానీ అలాగే అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టిన చర్చల విషయంలో కానీ రెండు కీలక నిర్ణయాలు అనేది ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశం మీద కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లో 34%, అలాగే అర్బన్ ప్రాంతాల్లో 33.33% మేర రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ మేయర్ ఎన్నికలు అనేది ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని చెప్పి మరో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా ఏదైతే గతంలో ఉన్న పాత విధానాన్ని, అంటే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్, అలా 2-3 పదవులు లేకుండా ఒకే డిప్యూటీ మేయర్ పదవిని కొనసాగించాలని చెప్పి కూడా పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇతర విషయాల్లోకి వెళ్తే కనుక కేబినెట్ సమావేశంలో ఇవాళ దాదాపు 57 అంశాలకు సంబంధించి కూడా కీలక చర్చ జరిగి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో, దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అంశానికి సంబంధించి అవన్నీ కూడా ఇవాళ కేబినెట్లో పెట్టారు. వీటన్నిటికీ కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో పాటు అటు రాయలసీమ ప్రాంతంలో ఏదైతే సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో అటు అమరావతి ప్రాంతం, ఉత్తరాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో కూడా ఇటు స్టార్ హోటళ్ల నిర్మాణానికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. వీటన్నిటికీ సంబంధించి కూడా కేబినెట్లో చర్చ ఆమోదం అనేది లభించింది. ఇక ఇతర విషయాల్లోకి వస్తే కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే గత ప్రభుత్వం బీసీలకు 16% మేర రిజర్వేషన్లు కోల్పోయేలా చేసిందని చెప్పి ఆ మేర మళ్ళీ తిరిగి పునరుద్ధరించిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని మంత్రులందరికీ ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ ప్రవేశపెట్టారు. అలాగే వీటితో పాటుగా విద్యకు సంబంధించిన కొన్ని అంశాల మీద కూడా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లుల ఆమోదానికి సంబంధించి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు దాదాపు 10,000 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కొత్తగా విడుదల చేసే అంశం మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేబినెట్లో ఇతర అంశాలకు చేస్తే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపుదల విషయం మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఇతర విషయాల్లోకి వెళ్తే కనుక ఈ వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడి సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటితో పాటు ఇటు ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక అంశాలు మంత్రుల వద్ద ప్రస్తావించారు. ఏదైతే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టుకి కూడా మంత్రులు ధీటుగా స్పందించాలని చెప్పి ఏ ఒక్క విషయాన్ని కూడా విస్మరించవద్దని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏదైతే ద్రవ్యోల్బణం దృష్ట్యా సరే రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నందున వాటి మీద మంత్రులు దృష్టి సారించి వాటి నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరం కలిసికట్టుగా వెళ్లాలని చెప్పి నిర్ణయం తీశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. ఎందుకంటే అటు 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి దాదాపు 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి అర్బన్లో 12,000 కోట్ల రూపాయల నిధులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 16,000 కోట్ల రూపాయలు, దాదాపుగా రెండిట్లోనూ కలిపి 29,000 కోట్ల రూపాయల నిధులు అక్టోబర్లోగా కనుక ఎన్నికలు చేపట్టకపోతే మురిగిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర నిధులను తెచ్చుకునేందుకు దాదాపు 29,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులను తెచ్చుకునేందుకు కూడా సక్రమంగా రావాలంటే మాత్రం ఈ ఎన్నికల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోగా అక్టోబర్లోగా పూర్తి చేద్దామని చెప్పి కూడా సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు 2 గవర్నర్ కోటాలో ఇటీవల ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం కూడా ఇవాళ
ఇవాళ చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో ఇలా పార్టీ సీనియర్ నేత అలాగే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న వర్ల రామయ్యకి అలాగే అనంతపురం జిల్లా బీసీ మహిళ దాల్వాయి రమాదేవికి ఇద్దరికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు సీఎం సహచర మంత్రులకు వెల్లడించారు. ఏదైతే వర్ల రామయ్య అటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్నారు, ఆయన బలమైన గలంకడ ఎప్పటి నుంచో పార్టీ తరఫున వినిపిస్తూ ఉన్నారు. గత పామర ఎన్నికలతో పాటు అటు తిరుపతి ఉప ఎన్నికల్లో కన్నా ఆయన ఒకసారి ఎంపీగాను ఎమ్మెల్యేగాను కూడా పోటీ చేయడం జరిగింది. అలాగే ఈ దాల్వాయి రమాదేవి విషయానికి వస్తే ఆమె అనంతపురం జిల్లాకు చెందిన ఆమె, ఏదైతే వడ్డర సామాజిక వర్గానికి చెందిన మహిళకు తొలిసారి పార్టీ తరఫున ఇటు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆమె కూడా అటు అనంతపురం క్లస్టర్ ఇన్ఛార్జిగాను వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి కూడా రెండు కీలక అంశాలు, ఏదైతే బీసీలకు ఎస్సీలకు పార్టీ ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాన్ని ఈ ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వడం ద్వారా స్పష్టం చేస్తున్నాం అనే సంకేతాన్ని అధిష్టానం ఇచ్చింది. ఇది కేబినెట్కి సంబంధించిన విషయాలు. అయితే దీనికి సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఎలా జరగనుంది, ఈ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని మరిన్ని వివరాలు వెల్లడించేందుకు సహచర ప్రతినిధి కుర్బ్రాజ్ ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. ధన్యవాదాలు కృష్ణ. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ప్రధానమైన చర్చనీయాంశమైంది. దీనిపైన రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి విస్పష్టమైన ప్రకటన చేశారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మన దీనికి సంబంధించి కేంద్రానికి సంబంధించి నిధులు రావాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలు అక్టోబర్ నెలలోగా పూర్తి చేయాలనేసేమో చాలా స్పష్టంగా ఆయన నిర్దేశించారు. దీనికి సంబంధించి అర్బన్ మేయర్ ఎన్నికలు అంటే మేయరు, మున్సిపల్ చైర్మన్లు, ఈ డిప్యూటీ మేయర్లు ఇవన్నీ కూడాను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలనేసేమో ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీంట్లో గయారాముల్ని పూర్తిగా మనం పరిహరించాలి. స్థానిక సంస్థల అభివృద్ధికి, ప్రధానంగా పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వేచ్ఛ, అలాగే ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవడం, అలాగే దాని అభివృద్ధికి సంబంధించి ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో నిర్వహించాలనేసేమో ఆయన ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకొస్తున్నట్లుగానేమో ప్రకటించారు. దానికి సంబంధించి ఉత్తర్వులు, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. రేపు అంటే సెప్టెంబర్ 3వ తారీఖున రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులని జారీ చేస్తాము అని చెప్పింది. ఆ ఓటర్ల జాబితా జారీ చేస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు ఉన్న ఆ ఓటర్ల జాబితా ప్రకారమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తామనేసేమో చాలా విస్పష్టంగా చెప్పింది. మరోవైపు అంటే రాష్ట్రంలోని ఈ స్థానిక సంస్థలు, పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, అలాగే నగరపాలికలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు వీటన్నిటికీ కూడాను ఎన్నికలు వరుసగా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి. ఖచ్చితంగా అంటే వీటిలో సముచిత స్థానం అంటే అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని ప్రాంతాల్లోని ఈ సముచిత స్థానం ఇవ్వాలని కూడానేమో ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం వీటిని తీసుకురావడం ద్వారా అంటే ఈ నిధుల్ని తీసుకురావడానికి ఈ ఎన్నికలు నిర్వహిస్తే ఈ నిధులన్నింటినీ కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి అవుతుంది. ఇందుకు మొన్నే చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గత పాలకులు చేసిన విధ్వంసాన్ని అరికట్టడంలో భాగంగా 50,000 కోట్ల రూపాయలు ముందే వాడేశారు. వాటన్నిటినీ కూడాను మళ్ళీ కేంద్రంతో సంప్రదింపులు జరిపి వేరువేరు మార్గాల ద్వారా తీసుకొచ్చామని చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నిధులను రాబట్టడానికి ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 34% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తూ కూడాను ఇవాళ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన పొరపాటుని సరిదిద్దుతున్నాము. 24% కుదించింది, దాన్ని మళ్ళీ మేము 34% చేస్తున్నామనేసేమో ఆయన ముఖ్యమంత్రి శాసనసభలో చాలా విస్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను చూస్తే రాష్ట్రంలోని దాదాపు అర్బన్ లోకల్ బాడీస్లో, అలాగే స్థానిక సంస్థల్లోని అర్బన్ లోకల్ బాడీస్ చూస్తే దాదాపు 89 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నట్లుగానేమో ఇప్పుడు ఉన్న లెక్కలు. ఇవి తుది ఓటర్ల జాబితా రేపు 3వ తారీఖున రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత ఇదంతా తెలుస్తుంది. మరోవైపు అంటే ఇప్పుడు జిల్లాలు పెరిగాయి. 13 జిల్లాలని 28 జిల్లాలయ్యాయి. ఈ 28 జిల్లాలకి 28 జిల్లా ప్రజా పరిషత్తులను కూడా ఏర్పాటు చేస్తూ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ 28 జిల్లా ప్రజా పరిషత్తులు ఏర్పాటైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని
అన్ని జిల్లాల్లోని జిల్లా ప్రజా పరిషత్తులు ఉంటాయి. అంటే ఇప్పటికీ మొన్నటితో వాటి కాలపరిమితి తీరిపోవడంతో ఆ 13 జిల్లా పరిషత్తులు అంటే ఉమ్మడి జిల్లాలకి మాత్రమే జిల్లా పరిషత్తులు ఉన్నాయి. ఆ జిల్లా పరిషత్తులు కాలపరిమితి తీరిపోవడంతో ఇప్పుడు కొత్తగా వచ్చే ఎన్నికల ద్వారా 28 జిల్లా ప్రజా పరిషత్తులు కూడా ఏర్పాటు అవుతాయనేసాము రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా చెప్పింది. కెమెరామెన్ సైదాతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.